ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లడానికి బయలుదేరాడు. అతను విత్తనాలు చల్లుతుండగా అవి వివిధ రకాల నేలలపై పడ్డాయి. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి, అక్కడికి పక్షులు వచ్చి వాటిని తినేశాయి. మరికొన్ని రాతి నేలపై పడ్డాయి. అవి త్వరగా మొలచాయి, కాని వేర్లు లోతుగా లేకపోవడంతో ఎండలో వాడిపోయాయి. ఇంకొన్ని ముళ్ల మధ్య పడ్డాయి. అవి పెరిగినా ముళ్ల మొక్కలు వాటిని నొక్కేసి పెరగనివ్వలేదు. కాని మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. అవి బాగా పెరిగి విస్తారమైన ఫలాన్నిచ్చాయి. 100 రెట్లు కూడా ఇచ్చాయి. అప్పుడు దేవుడిలా చెప్పాడు, విత్తనం దేవుని వాక్యము, నేల మన హృదయం. దారి పక్కన ఉన్న నేలలాంటి హృదయం వాక్యాన్ని విని అర్థం చేసుకోదు. రాతి నేలలాంటి హృదయం కొంతకాలం ఆనందంగా స్వీకరించి కష్టాల్లో వెనక్కి వెళుతుంది. ముళ్ల నేలలాంటి హృదయం లోకచింతలు, సంపదల ఆశలతో నిండిపోతుంది. కాని మంచి నేలలాంటి హృదయం వాక్యాన్ని విని అర్థం చేసుకుని ఫలాన్నిస్తుంది. కాబట్టి మన హృదయం మంచి నేలలా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప ఫలితాలనిస్తుంది.